హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే మీకు ఇస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను డిష్ వాషర్ గురించి అయితే రివ్యూ ఇస్తున్నానండి. ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకుంటే మనకి మొత్తం కూడా క్లీన్గా ఉంటాయి సామాన్లు. అదేవిధంగా మనము దీంట్లో యాడ్ చేసుకునే పౌడర్స్ ఏంటి, మనము ఏవేవి ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి, కాస్ట్ ఎంత పడింది, మొత్తం కూడా నేను డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ డిష్ వాషర్ వచ్చేసి తీసుకొని ఒక 5-6 మంత్స్ అయితే అవుతుందండి. అయితే నేను వెంటనే రివ్యూ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే యూజ్ చేసుకొని దీనికి ఎలా యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది మొత్తం కూడా చూసిన తర్వాత రివ్యూ అనేది ఇద్దామనుకున్నాను. కాబట్టి ఒక 6 మంత్స్ తర్వాత అయితే నీకు రివ్యూ అయితే ఇస్తున్నాను మీకు. అయితే నేను సత్యాలో అయితే తీసుకున్నానండి. మనకి ప్రోడక్ట్ వచ్చేసేసి కాస్ట్ వచ్చేసి నాకు 56,000 అయితే పడింది. మనకి ఫ్రీ గిఫ్ట్గా అయితే కనుక కంటైనర్ బాక్సెస్ మీకు చూపించాను కదా, 3 అయితే ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుంది. మనకి మొత్తం వచ్చేసి డిష్ వాషర్ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే ఉంది. అయితే నేను ఎల్జీ అయితే తీసుకున్నానండి. దీంట్లో వచ్చేసి మనకి ఎల్జీలో ఎందుకంటే స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. స్ట్రీమింగ్ వలన మనకి క్లీన్ చేసిన తర్వాత కూడా మనకి స్ట్రీమింగ్ అయితే మనకి చేస్తాయి గిన్నెలు మొత్తానికి కూడా. కాబట్టి నేను ఎల్జీ అయితే తీసుకున్నాను. కొన్ని ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఏదైనా రిపేర్ వచ్చినా కానీ మనకి వెంటనే అనేది వాళ్ళు కస్టమర్స్ వాళ్ళు అవైలబుల్లో ఉంటారని చెప్పేసి నేను ఎల్జీ అయితే తీసుకున్నాను. ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. అయితే నేను మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. లోపల మొత్తం కూడా మనకి 2 ర్యాకులకులా ఇచ్చారు. మనకి కిచెన్లో కూడా మనకి పెట్టుకోవటానికి స్పేస్ అయితే కొంచెం ఉన్నా సరిపోతుంది. కానీ ఓపెన్ చేసుకునేటప్పుడు ముందు వెడల్పు అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసామంటే కనుక బారుగా వస్తుంది. కాబట్టి మనకి వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. స్పేస్ అయితే కనుక మనకి వాషింగ్ మిషన్కి ఎంతైతే స్పేస్ ఉంటుందో అంతే ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి పౌడర్ అండ్ లిక్విడ్ యాడ్ చేసుకోవటానికైతే ముందు వైపు ఇవి 2 ఇస్తారు. లిక్విడ్ అండ్ పౌడర్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇవి 2 అయితే ఇచ్చారు. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి లిక్విడ్ అనేది యాడ్ చేసి ఉందండి. తర్వాత ఇవి 2 కూడా మనకి స్ట్రీమ్ చేయడానికి, అంటే వెజల్స్ మొత్తం మనము యాడ్ చేసిన తర్వాత పెట్టుకున్న తర్వాత క్లీన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి మనకి ఈ 4 బర్నర్ నుంచి మనకి స్ట్రీమ్ అయితే చేస్తాయి. మనకి ఎల్జీలో అయితే ఈ ఆప్షన్ అయితే ఉందండి. కాబట్టి ఈ ఆప్షన్ ఉండటం వల్ల ఇంకా మనకి ఎక్కడైనా మనకి స్టీల్ వాటి మీద మనకి ఏదైనా మచ్చలు ఉన్నా కానీ అవి లేకుండా రిమూవ్ చేయడానికి మనకి స్ట్రీమింగ్ అయితే బాగుంటుంది. తర్వాత మనకి ఇవి స్టాండ్ వచ్చేసి మనం ప్లేట్స్ అవి పెట్టుకోవటానికండి. మనకి ఎన్ని ఎక్కువ ప్లేట్స్ ఉన్నాయో మనం అన్ని ప్లేట్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. నేను గిన్నెలు కూడా చూపిస్తాను. దాన్ని బట్టి మనము వీటిల్లో సర్దుకునే దాన్ని బట్టి మనకి ఎన్నైనా కానీ మనకి గిన్నెలని కానీ ప్లేట్స్ అనే కానీ పడతాయి. పెద్దదే స్టాండ్ కూడా మనకి పెద్దదే ఇచ్చేసారండి. మనము వీటిని వచ్చేసేసి అటు ఇటుగా మనం వంచుకోవచ్చు. ఎందుకంటే ప్లేట్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, గిన్నెలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ప్లేట్స్ అనేవి మనము తక్కువగా ఉన్నప్పుడు వీటిని అనేది వంచేసేసుకొని మనం గిన్నెలు అనేవి సర్దుకోవచ్చు, క్లీన్ పెట్టుకోవచ్చు. అదే మనకి ప్లేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, గిన్నెలు తక్కువగా ఉన్నాయి అనుకుంటే కనుక మనం వీటిని మళ్ళీ నార్మల్గా పెట్టేసుకొని మనం ప్లేట్స్ ఉన్నవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి గిన్నెలు ఎక్కువగా ఉన్నా కానీ అండ్ ప్లేట్స్ ఎక్కువగా ఉన్నా కానీ మనం 2 విధాలా కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాక్లో అయితే మనకి ర్యాక్ కూడా పెద్దదే ఇచ్చారండి. మనం గిన్నెలు అవి వాష్ చేసుకున్న తర్వాత మనకి స్టీల్ బౌలల్లే ఉంటాయి కదా, అలానే మనకి పెద్దదైతే ఇచ్చారు. మనకి ఇది వచ్చేసేసి ఫస్ట్ ర్యాక్ చూపించాను కదా, ఇదైతే సెకండ్ ర్యాక్ అండి. దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది, నేను చూపిస్తాను. మనకి చక్కగా కిందకి పెట్టుకోవడానికి అండ్ పైకి పెట్టుకోవడానికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. అంటే మనకి ఏదైనా గిన్నెలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొంచెం ఎత్తుగా పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు మనకి తగులుతాయి, ఫ్యాన్స్కి వాటికి తగులుతాయి, లోపల ఉన్న ఫ్యాన్స్కి వాటికి. అలా తగలకుండా ఉండటానికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇదైతే ఈ విధంగా ఇచ్చారు అడ్జస్ట్మెంట్.
తర్వాత మనం వీటిని కూడా మనకి గ్లాసులు కానీ లేదా చిన్న చిన్న బౌల్స్ కానీ గిన్నెలు కానీ ఉన్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికి కూడా వీటికి కూడా మనము తీసుకొని మనం పెట్టుకోవచ్చు. ఎక్కువగా మనం చిన్న చిన్న గిన్నెలు కానీ గ్లాసెస్ కానీ దీనిలో అయితే పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి స్పూన్స్ పెట్టుకోవటానికి ఇవైతే ఇచ్చారండి. ఇదే కాకుండా మనకి స్పూన్స్ కానీ గరిటెలు కానీ పెట్టుకోవటానికి మనకు ఒక స్టాండ్ అల్లే ఇస్తారు. ఇది ఈ విధంగా అయితే ఇస్తారండి. వీటిల్లో మనము ఎన్నైతే స్పూన్స్ ఉన్నాయో లేదా గరిటెలు ఉంటాయో అవైతే దీంట్లో పెట్టుకొని మనం ఈ విధంగా పెట్టేసేసుకోవచ్చు. చక్కగా క్లీన్ చేస్తుంది. ఇది పెట్టుకోవచ్చు, లేకపోతే మనము నార్మల్గానైనా స్పూన్స్ అనేవి దాంట్లో అయితే పెట్టుకోవచ్చు. మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎక్కువగా నేనైతే యూజ్ చేయటం లేదు. మామూలుగా గరిటెలు కానీ స్పూన్స్ కానీ మొత్తం కూడా నేను నార్మల్గానే పెట్టేస్తున్నాను. కాబట్టి అదేం యూజ్ చేయటం లేదండి. నేను కిచెన్లో యూజ్ చేసుకుంటున్నాను. దీంట్లో నార్మల్గానే పెట్టేస్తున్నాను. తర్వాత ఇటే బటన్స్ ఉన్నాయి చూసారా, అటు ఇటు ఇటే బటన్స్ రెండు కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవటానికండి. అంటే గిన్నెలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ ఫ్యాన్స్ అనేవి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకి చక్కగా పెట్టుకోవటానికి అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. మనం కొంచెం పైకి పెట్టుకోవచ్చు, తర్వాత కిందకి పెట్టుకోవచ్చు. ఆ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. తర్వాత మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే మనము గిన్నెలన్నీ కూడా మనం ఇందాక చూపించాను కదా, ఆ ర్యాక్లో సర్దుకున్న తర్వాత మనం లోపలికి పెడతాము. లోపలికి పెట్టిన తర్వాత ఎక్కడా కూడా మనకు ఆ ఫ్యాన్ అనేది ఆ ప్లేట్స్కి కానీ గిన్నెలకు కానీ తగలకూడదండి. తగిలితే కనుక ఆ ఫ్యాన్ అనేది విరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం అడ్జస్ట్మెంట్ చూసుకొని పెట్టుకోవాలి. మనకి నేను మామూలుగా విడిగా తీసి మీకు చూపిస్తున్నాను స్టాండ్ ఎంత ఉందనేది. పెద్ద స్టాండ్ అండి. చాలా బౌల్స్ అనేవి మనకు పడతాయి, చాలా ప్లేట్స్ కూడా పడతాయి. చక్కగా మనం సర్దుకొని పెట్టుకుంటే కనుక మనము 2 బౌల్స్లో పెట్టుకున్నాయి, పెద్ద పెద్ద బౌల్స్లో పెట్టుకున్నాయి మనము గిన్నెలు పెట్టుకోవచ్చు. తర్వాత పై ఫ్యాన్ ఆ విధంగా, కింద ఫ్యాన్ కూడా మనం కింద పెట్టినప్పుడు కూడా నేను స్టాండ్ తీసాను కదా, ఆ స్టాండ్ పెట్టినప్పుడు కింద స్పూన్స్ కానీ లేదా ఏమైనా ప్లేట్స్ కానీ అలాంటివి ఏమి కూడా మనకి ఫ్యాన్కి అనేది తగలకుండా పెట్టుకోవాలి. కింద ఫ్యాన్కి కూడా నేను సర్దిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి వాటర్ మొత్తం కూడా క్లీన్ అయిన తర్వాత మనకి వాటర్ దీనిలో గుండా వెళ్ళిపోతాయండి. మెయిన్గా మనం దీనిలో పెట్టేటప్పుడు ఎక్కడ కూడా మెతుకులు అనేవి ఏమీ లేకుండా, రైస్ ఏమి లేకుండా, డస్ట్ ఏమి లేకుండా చూసుకోవాలి, తీసేసుకోవాలి. చూసుకొని మనం పెట్టుకోవాలి. అవి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ వాటర్ మనము ఒక 1 వీక్ ఒకసారి తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత నేను సెకండ్ చూపించాను అదైతే మనము సాల్ట్ యాడ్ చేసుకోవటానికి అయితే మనకి అవి 2 ఇచ్చారండి. మళ్ళీ ఇంకొకసారి నేను మీకు తీసి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ పౌడర్ ఏవే పౌడర్స్ యూజ్ చేస్తున్నాను అయితే మీకు చూపిస్తున్నాను. మనకి కంపెనీ వాళ్ళే మనకి పౌడర్స్ అనేవి తీసుకొని ఇస్తారండి. అంటే మనం డిష్ వాషర్ తీసుకొచ్చుకున్నప్పుడు మనకి డిష్ వాషర్ డెమో ఇచ్చేటప్పుడు మనకి వాళ్ళు ఎల్జీ కంపెనీ వాళ్ళే మనకి డెమో ఇచ్చేటప్పుడే మనకి పౌడర్స్ అనేవి ఇస్తారు. అవి అయితే 1000 రూపీస్ అయితే మనకి ఉంటాయండి. నేను ఆ పౌడర్స్ వచ్చేసి 1 మంత్ అయితే యూజ్ చేశాను. 1 మంత్ యూజ్ చేసిన తర్వాత అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది నేను ఫినిష్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మనకి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే కనుక మనకి వీటిని క్వాంటిటీని బట్టి మనకి 800, 500, 600 అలా పడుతుంది క్వాంటిటీని బట్టి. ఒకటి వచ్చేసి సాల్ట్ అండి, తర్వాత నెక్స్ట్ పౌడరు, తర్వాత లిక్విడ్. ఇవి 3 కూడా మనము వీటికైతే యూజ్ చేసుకోవాలి. 1 మంత్కి అయితే కనుక సరిపోతాయి. 1 మంత్కి మనకి ఒక 500, 600 అయితే మనకి కాస్ట్ అయితే పడుతుంది. ఇవి 3 కూడా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, మనకి ఎలా యాడ్ చేసుకుంటే మనకి క్లీన్గా ఉంటాయి మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇవి 3 వచ్చేసి నాకైతే మొత్తం కూడా 800 అయితే కాస్ట్ అయితే పడిందండి. నేను సాల్ట్ ఎక్కువగా తీసుకున్నాను, 2 kg సాల్ట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ కూడా ఉపయోగించుకోవచ్చని క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనము సాల్ట్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకుంటే మనకి సాల్ట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. అంతేకాకుండా మనకి సాల్ట్ అయిపోయినప్పుడు ఆప్షన్స్ ఏ విధంగా వస్తాయి మొత్తం కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. సాల్ట్ అయితే మనము మిషన్లో అయితే యాడ్ చేసుకుందామండి. మనకి సాల్ట్ యాడ్ చేసుకునేది మనకి ఇక్కడైతే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకి సాల్ట్ యాడ్ చేసుకోవటానికి మనకు ఒక స్ట్రైనర్కి మళ్ళీ ఇస్తారండి. అది పెట్టుకొని యాడ్ చేసుకుంటే కనుక మనకి పోకుండా ఉంటుంది, అటు ఇటు పోకుండా ఉంటుంది. మనకి మంత్లీ వచ్చేసండి మనకి డిష్ వాషర్కి
1 కేజీ అయితే పడుతుంది. 1 కేజీకి మనం సరిపోను చూసుకొని 1 కేజీ యాడ్ చేసామంటే కనుక 1 మంత్ సరిపోతుంది. తర్వాత మనకి సిగ్నల్ ఇస్తుంది మిషను. మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ తర్వాత మళ్ళీ మనమైతే యాడ్ చేసుకోవాలి. ఈ 1 మంత్కి మనకి సరిపోన పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే పౌడర్ యాడ్ చేసుకుంటామో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయకుండా ఉండొద్దు. వాటర్ యాడ్ చేయకుండా ఉన్నారంటే కనుక మనకి నీట్గా అయితే క్లీన్ అవ్వు, మచ్చలు మచ్చలుగా పడతాయి. కాబట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. తర్వాత మనము డైలీ అయితే కనుక ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఉన్నాయి కదా, నేను చూపించాను ఫస్టే మీకు. మనకి ఎంతెంత పౌడర్ యాడ్ చేసుకోవాలంటే, మనకి కొన్ని గిన్నెలు ఉన్నాయనుకోండి, తక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ 15 ml ఉంటుంది. తర్వాత పైకి వచ్చేసేసి 25 ఉంటుంది, 25, 15 అట్లా ml అయితే ఇచ్చారు. మనకి ఎక్కువ గిన్నెలు ఉంటే కొంచెం తక్కువ పౌడర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ గిన్నెలు ఉంటే కనుక ఎక్కువ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. అయితే మొత్తం మీద మనకి 2 or 3 టేబుల్ స్పూన్స్ అయితే కనుక రోజు పడితే ఆ పౌడర్ అయితే రోజు మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ వచ్చేసి మనకి ఈ విధంగా నిండుగా వచ్చేంత వరకు కూడా మనం లిక్విడ్ని నింపుకోవాలి. రోజు అయితే మనం లిక్విడ్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 వీక్ ఒకసారి లిక్విడ్ అయితే యాడ్ చేసుకోవాలి. లిక్విడ్ అయిపోయినా కానీ మనకి సిగ్నల్ అయితే ఇస్తుంది. అంతేకాకుండా మనకి సాల్ట్ అయిపోయినా సిగ్నల్ ఇస్తుంది. పౌడర్ మాత్రం మనం డైలీ యాడ్ చేసుకోవాలి. మనకి సెకండ్ టైం చూపించాను కదా, అదైతే మనకి పౌడర్ అండి. ఈ విధంగా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత, లిక్విడ్ నిండుగా యాడ్ చేసుకున్న తర్వాత, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత, నేను ఇప్పుడు గిన్నెలు మొత్తం కూడా ఈ విధంగా అయితే తీసుకోవాలి. మనకి ఎక్కడ కూడా గిన్నెలు అనేవి డ్రై అయిపోకూడదు, ప్లేట్స్ కూడా డ్రై అయిపోకూడదు. డ్రై అయిపోయాయంటే కనుక మనకి అవి నీట్గా అయితే పోవు, మచ్చలు మచ్చలు అలానే ఉండిపోతాయి. మనం సోప్తో వాష్ చేసుకొని ఎట్లయితే మనకి తెల్లగా మచ్చలు పడతాయో అలానే పడతాయి. కాబట్టి మనము డ్రై అవ్వకుండా వెంటనే మనము ఫుడ్ తిన్న వెంటనే మనం పెట్టుకునే విధంగా చూసుకోండి. తర్వాత పాలవి కానీ, అంతేకాకుండా రైస్ది కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ మెతుకులు లేకుండా కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఈ గిన్నెలను మొత్తం కూడా సర్దుకోవాలి. దీనిలోనే మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. గిన్నెలు సర్దుకునేటప్పుడే మనకు ఒక టైం తీసుకునిద్ది. కానీ మనం దీన్ని యూజ్ చేసుకోవటం మనకి బెనిఫిట్ కాదా అనేది కూడా నేను చెప్తాను. కొంచెం టైం అయితే పడుతుంది. ఎక్కడ కూడా మనం సింక్లో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సింక్లో క్లీన్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడ కూడా మెతుకులు అనేవి ఏం లేకుండా తీసేసుకొని, మనం వాటర్తో క్లీన్ చేసుకొని తీసేసుకొని, మనం ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో సింక్లో, సేమ్ అదే విధంగానే మనం డిష్ వాష్లో కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేనైతే చెప్తాను. ఇదైతే మనకి ఎల్జీకి వచ్చేసండి. నేను ఫస్ట్ చూపించినప్పుడు ఆన్ ఆఫ్ బటన్ అది, దాన్ని ఆన్ చేసుకుంటే కనుక మనకి స్టార్ట్ అవుతుంది. ఆఫ్ చేసుకోవటం అయితే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుందండి. మనకి ఇప్పుడు కరెంట్ ఏదైనా పోయిందనుకోండి, కరెంట్ ఏదైనా పోయినప్పుడు మళ్ళీ మనకి ఎక్కడి నుంచి అయితే స్టాప్ అయిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వదు. తర్వాత మనకి ఇవి మొత్తం కూడా మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. మనకి ఏవేవి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఆప్షన్స్ దగ్గర మనకి ఎంత ఎన్ని గిన్నెలకి ఎలా మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఇవైతే కనుక మనకి ఫోన్కి వైఫై కూడా మనం కనెక్ట్ చేసుకొని, ఫోన్కి కూడా మనం కనెక్ట్ చేసుకొని దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఫోన్లో కనెక్ట్ చేసుకోవడానికి మనం గిన్నెలన్నీ సర్దేసేసుకున్న తర్వాత మనం ఏదైనా దూరంగా ఉన్నప్పుడు మనము ఆ ఫోన్లో కనెక్ట్ చేసుకున్నది మనము ఆన్ చేసామనంటే కనుక దానికి రన్ అవుతుందండి. ఇంకంతేను, మనం ఆఫ్ చేసుకోవటానికి ఏముండదు. కాబట్టి వైఫై కనెక్ట్ చేసుకోవటం అనేది ఏం అవసరం లేదు, మనము ఇంట్లో ఉండే పెట్టేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఆన్ ఆఫ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది కదా, ఇదైతే ఆన్ ఆఫ్. ఇదైతే కనుక ఆటో అండి. దీనికి వచ్చేసి మనకి 3 hours 40 minutes అయితే కనుక ఉంటుంది. దీనికి స్టార్ట్ చేసుకుంటే కనుక మనకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ది వచ్చి
మనకి ఎక్కువ గిన్నెలు ఉన్నాయనుకోండి, ఏదైనా నాన్ వెజ్‌వి అవి కనుక ఉన్నాయంటే కనుక ఎక్సలెంట్‌గా బాగా క్లీన్ చేసేస్తుందండి. అయితే కనుక స్మెల్ ఉండదు. హాట్ వాటర్‌తో మనకి క్లీన్ చేస్తుంది. నీట్‌గా ఉంటుంది. ఆటోమేటిక్‌గా దీనికి స్ట్రీమ్ అనేది ఉంటుంది. మనకి లేదు ఎక్స్ట్రా డ్రై కావాలి, అప్పటికప్పుడు మనం తీసేసుకోవాలి, బాగా డ్రై కావాలి అనుకుంటే కనుక డ్రై ఆప్షన్ అనేది మనం పెట్టుకోవచ్చు. తర్వాత డెలికేటెడ్ అంటే మనకి గాజు ఉంటాయి కదా! అవైతే కనుక పెట్టుకొని మనకి తర్వాత 1 అవర్ అయితే ఉంటుంది. స్ట్రీమ్ అనేది ఆటోమేటిక్‌గా మనకి ఆన్ అయిపోతుంది స్ట్రీమ్. తర్వాత రీఫ్రెష్ అంటే మనం నెక్స్ట్ ఇంకొకసారి అనేది మనం క్లీన్ చేసుకోవటానికి. తర్వాత నేను ఇది ఎక్కువ నేను యూజ్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే కనుక మనకి ఎక్స్‌ప్రెస్ టైప్ కూడా, మనకి వాషింగ్ మిషన్ అయితే ఎక్స్‌ప్రెస్ ఎలా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటామో అలానే మనకి 1 అవర్ పడుతుంది. దానికి మనం స్ట్రీమ్ అండ్ ఎక్స్ట్రా డ్రై 2 ఉంటాయి. 2 ఆన్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా అప్పటికప్పుడు కావాలి కాబట్టి మనం తీసుకోవటానికి ఎక్స్ట్రా డ్రై పెట్టుకున్నామంటే కనుక మనకి వెంటనే పొడిగా వచ్చేస్తాయి. స్ట్రీమింగ్ అనేది ప్రతిదానికి ఆప్షన్ మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే నీట్‌గా ఉంటాయి. 1 అవర్ కనుక కొన్ని చిన్ని గిన్నెలు ఉన్నట్టయితే కనుక, కొన్నే ఉంటే కనుక 1 అవర్ పెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఎక్కువగా 3 అవర్స్ అయితే గనక బాగా క్లీన్ అయిపోతాయండి. అండ్ మనకి నాన్ వెజ్ ప్లేట్స్ కానీ, ఏదైనా ఎగ్స్ కానీ ఇట్లాంటివి మనకేమైనా ఎక్కువ స్మెల్ వచ్చాయో, ఆయిలీ అలాంటివి కావాలి అలాంటివి ఉంటే కనుక మనకి 3 అవర్స్ పెట్టుకొని స్ట్రీమింగ్ పెట్టుకొని అండ్ ఎక్స్ట్రా డ్రై పెట్టుకుంటే కనుక ఎక్సలెంట్‌గా మనకి క్లీన్ చేసేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఇవి స్ట్రీమింగ్ కదా! తర్వాత మనకి వైఫై ఆప్షను ఇందాక నేను చూయించాను కదా! అక్కడ వైఫై సింబల్‌లా ఉంది. అండ్ పక్కన 2 సింబల్స్ ఎల్లే ఉన్నాయి చూసారు కదా! దీని డౌన్‌లోడ్ సర్కిల్ పక్కన దానికి మనకి సాల్ట్ అండ్ లిక్విడ్ అయిపోతే కనుక అవి 2 ఆప్షన్స్ అయితే మనకి ఆన్ అవుతాయండి. వాటిని చూసుకొని మనము సాల్ట్ గానీ లేదా లిక్విడ్ గానీ యాడ్ చేసుకోవాలి. అవి 2 యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి మనకి ఇక్కడ ఇవి 2 కూడా ఆఫ్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్, ఆఫ్ లోడ్ అని ఉంటాయి కదా! మనం ఒక్క ర్యాక్‌లోనే పెట్టుకుంటే గనక డబల్ జోన్ అని, ఆఫ్ లోడ్ అని ఉంటుంది కదా! అవి 2 మనం పెట్టుకుంటే కనుక ఒక ర్యాక్‌లోనే పెట్టుకుంటే కనుక ఒక ర్యాక్ వటికే మనము పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. లేదు 2 ర్యాక్‌లు పెట్టుకుంటే కనుక ఇక మనము మనకి ఇష్టమైన ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని మనకి ఉన్న గిన్నెల జిడ్డుని బట్టి వాటిని సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా డ్రై ఆన్ చేసుకోవచ్చు. తర్వాత స్ట్రీమింగ్ ఆన్ చేసుకోవచ్చు. ఇవి 2 అనేవి మనకి ఫస్ట్‌లో ఉన్న ఆప్షన్స్‌ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవటమేనండి. అయితే స్ట్రీమింగ్ అనేది అన్నిటికీ ఉంటుంది. ఒక్కొక్క మామూలుగా ఈ ఎక్స్ట్రా డ్రై అయితే గనక మనం ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. స్ట్రీమింగ్ అయితే కనుక అన్నిటికీ ఉంటుందండి. తర్వాత ఆప్షన్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి కదా! మనము ఏ ఆప్షన్స్ అయితే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవటమేను. తర్వాత దీంట్లో అల్యూమినియం అయితే కనుక మనం పెట్టుకున్నామంటే, అంటే తెల్ల గిన్నెలు ఉంటాయి కదా! అవి పెట్టుకుంటే కనుక బాగా డ్రై అయిపోతుందండి. అంటే నల్లగా అయిపోతూ ఉంటాయి. మచ్చలు పడిపోతూ ఉంటాయి. తక్కువ క్వాలిటీ ఉన్న మనం ప్లాస్టిక్ పెట్టామంటే కనుక బాగా ముద్దగా అయిపోతూ ఉంటాయి. మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది మిషన్. తక్కువ ఉన్న క్వాలిటీ పెట్టుకోకండి. ఈ విధంగా క్వాలిటీ అయితే పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ అని ఇప్పుడు నేను చూయించింది అది మంచి ప్లాస్టిక్ అయితే కనుక పెట్టుకోవచ్చండి. తక్కువ ప్లాస్టిక్ అయితే కనుక మనకి మిషన్ లోపలనే బాగా ఉండల్లా అయిపోతూ ఉంటుంది. చూసారు కదా! నేను గిన్నెలన్నీ కూడా ఈ విధంగా సర్దేసేసాను. పైన క్లీన్ అయిపోయాయి గ్లాసులతో సహా. ఇందాక చూసారు కదా ఎలా జిడ్డుగా ఉందో, ఇదైతే కనుక ఇప్పుడు చూడండి చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో ఏదైనా ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు, మనకి టైం కుదరట్లేదు లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కనుక మనకి ఈ మిషన్ అయితే కనుక చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే వాళ్ళకైతే కనుక ఈ మిషన్ అయితే కనుక యూజ్ ఉండదండి. ఎందుకంటే మనము బయట అనేది ఏ విధంగా సింక్ దగ్గర అయితే క్లీన్ చేసుకొని మనం పెట్టుకుంటామో మనకు అదే టైం అనేది పడుతుంది. ఎందుకు కొంచెం రిస్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి టైం లేదు, మనకు అప్పటికప్పుడు మనము వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకోవాలి లేదా ఇంట్లో ఎక్కువగా వర్క్ ఉంది అనుకుంటే కనుక మనం ఇది కనుక చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే వాళ్ళకైతే కనుక ఇది అనవసరం అండి. ఎందుకంటే మనకి సింక్లో పెట్టుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మనం మెతుకులన్నీ తీసేసుకొని మళ్ళీ గిన్నెలన్నీ డ్రై అయిపోకుండా ఉండేలా చూసుకొని మనం పెట్టుకోవాలంటే కనుక కొంతమందికి అయితే కనుక విసుగ్గా అనిపిస్తుంటుంది. లేదు టైం లేదు అనుకుని మనం సెట్ చేసుకొని మనం పెట్టేసుకోవాలి. మనకు టైం లేదు అనుకొని మనం
పెట్టుకోవాలనుకుంటే కనుక, యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక దీన్ని కనుక తప్పకుండా పెట్టుకోవచ్చు, మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మొత్తం మనం తెలుసుకున్నాం కదా. మనం దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక మెయిన్గా ముందు మనకి వాటర్ క్వాంటిటీలో సాల్ట్ అనేది మనకి తక్కువగా ఉండాలండి. ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక మనకి గిన్నెల మీద మచ్చలనేవి, తెల్లటి మచ్చలనేవి పడుతూ ఉంటాయి. కాబట్టి మనకి వాటర్ క్వాంటిటీలో సాల్ట్ తక్కువగా ఉండేలా చూసుకోండి మెయిన్గా. అలా తక్కువగా ఉంది అనుకోండి, మనం చక్కగా తీసుకోవచ్చుకోవచ్చు. వాటర్ క్వాంటిటీలో సాల్ట్ ఎక్కువగా ఉందంటే కనుక మనకి పనికిరాదండి. మచ్చలు ఎక్కువగా పడతాయి అండ్ మిషన్ కూడా త్వరగా చెడిపోతుంది. మనకి ఈ డిష్ వాషర్‌లో వచ్చేసి బోష్ ఒకటి, మనకి ఎల్జీ ఒకటి బావుంటుందండి. ఎల్జీలో అయితే కనుక ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్‌గా బోష్ కూడా బావుంటుంది. మనకి ఈ మిషన్ తీసుకొచ్చుకున్న తర్వాత మనకి డెమో అనేది ఇవ్వటానికి మనకి ఎల్జీ కంపెనీ వాళ్ళైతే కనుక వచ్చి చక్కగా మనకి డెమో ఇస్తారు. ఫస్ట్ టైం కొంచెం అర్థం కాదు. తర్వాత ఉండంగా ఉండంగా మనం యూజ్ చేసుకునే కొద్దీ మనకి చక్కగా డెమో మొత్తం కూడా చక్కగా అర్థమవుతుంది. మనం యూజ్ చేసుకునే కొద్దీ మనకి ఆప్షన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. బట్టండి. అంటే మనకి ఎక్కువగా గిన్నెలు ఎక్కువగా ఉండి, పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కువగా ఉండి, మనం ఇంట్లోనే ఖాళీగా ఉండే వాళ్ళకైతే కనుక ఇది వేస్ట్. కానీ గిన్నెలు తక్కువగా పడి మనకి సర్దుకునే ఇది కొంచెం టైం అనేది మిషన్ కేటాయించుకొని మనం పెట్టుకునే పని అయితే అప్పటికప్పుడు గిన్నెలు అవి సింక్లో వేసేసుకోకుండా దీంట్లోనే మిషన్లోనే పెట్టి డ్రై అవ్వనీయకుండా పెట్టేసేసుకొని మనకి ఏదైనా వర్క్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు చూసుకోవడానికైతే కనుక చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకైతే కనుక బెనిఫిట్టేనండి. వర్కింగ్ ఉమెన్స్‌కి అయితే కనుక చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా దీనికి మిషన్ అనేది మంచిదేనండి. కరెంట్ బిల్ వచ్చేసి మనకి నార్మల్‌గానే వస్తుందండి.